నుంచి మనము చూస్తూ ఉంటాము. అసలు దేశవ్యాప్తంగా చిన్న చిన్న థింగ్‌కి, చిన్న చిన్న విషయాలకి ఎవ్రీబడీ గెట్స్ స్ట్రెస్డ్. ఆ స్ట్రెస్ అనేది స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి? ఆ! ఆ స్ట్రెస్ అనేటిది అన్ని చోట్ల ఉంటాయి. ఎందుకంటే అన్నీ మన కంట్రోల్‌లో ఉండదు. కొన్ని విధి విధానంగా జరుగుతాయి. కొన్ని అప్పుడప్పుడు అప్పతప్పుల వల్ల కూడా జరుగుతుంటాయి. ఆ సమయం లోపల నేనెప్పుడు కూడా చెప్తుంటాను. మీరు కొంచెం విచారించి దాన్ని స్వీకరించండి. ఇది ఇలా జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయిన దానికి ఇప్పుడు ఏం చేయలేము కాబట్టి ఫస్ట్ మనం దాన్ని స్వీకరించాలి. అయిపోయిందిలే, ఇప్పుడు దాన్ని ఎలా సమాధానం చేసుకోవాలంటే ఆలోచించడం మొదలెడితే అప్పుడు ఆ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. మరి దాని నుంచి ఒక సమాధానం కూడా బయటకొస్తుంది. మనం నార్మల్లీ ఏం చేస్తామంటే ఏదైనా తప్పు జరిగితే ఎందుకయింది నాకు ఇట్లా? నాకే ఎందుకు కావాలి? అందరికి బాగుంది. నాకే ఎలా జరిగింది? అనేసి మనం అలా ప్రశ్నిస్తూ ఇంకా చాలా ఒక నెగటివిటీలో పోతుంటాం. దానివల్ల ఉండే శక్తి, ఊర్జ అంతా కూడా పోతుంటుంది. దాని బదులు మనము కూర్చొని సరే ఇది అయింది కదా! ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు దాని నుంచి నేను నేర్చుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు అయింది మనం ఇలా సరి చేసుకోవాలా? సమాధానం చేసుకునేటట్టు పాజిటివ్‌గా విచారించడం మొదలెడితే చాలా వరకు స్ట్రెస్ తగ్గిపోతుంది. యాక్సెప్టెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేనేజ్ స్ట్రెస్. And once you have accepted it, then you can think better. Then in that thinking you can find solutions. That is the best way to begin. Of course the other ways are there. When you are not able to handle anything, I keep telling, believe in a higher power. Everything is under a bigger design. So there is a design, divine design at work. మీకు ఏదో మంచిది జరుగుతుందనేసి అండ్ మా మంచి కోసమే జరిగింది అనేసి కూడా మనం అనుకున్నా, ఏదో భగవంతుడికి ఎవరికి భక్తి ఉన్నదో, చాలా మందికి భగవంతుడు ఉన్నాడని నమ్మకం లేదు. వాళ్ళకి నేను చెప్పటం లేదు. కానీ ఎవరికి ఉందో వాళ్ళు ఆ భావం కూడా పెంచుకుంటే చాలా వరకు మనకు స్ట్రెస్ తగ్గుతుంది. సో కొంతమందికి దేవుడు ఉన్నారంటారు. కొంతమంది దేవుడు లేరంటారు. లేరు అని చెప్పే వాళ్ళకి మీరేమంటారు? ఉన్న వాళ్ళకి మీరేమంటారు? అదే అంటున్నాను. దేవుడు ఉన్నాడని మనం అనుకుంటే ఇంకా సులభం అయిపోతుంది. ఎందుకంటే ఎవరో ఆయన ఉన్నాడు, అక్కడ నుంచి చూస్తున్నాడు. ఆయనకి తెలియనివి ఏమీ లేవు. తెలిసింది జరిగింది కాబట్టి మన మంచి కోసమే అనేసి అది ఒకటి. కానీ అది కాకపోయినా ఇప్పుడు మిస్టేక్స్ చేసామనుకోండి, ఏదో ఒక కారణం వల్ల మనం చేసినా, ఎవరు చేసినా దానికి ఒక ఫలితంగా మనం ఏదో అనుభవిస్తాం. ఆ సమయం లోపల కూడా దేవుడు ఉన్నాడు లేడది వేరే పక్కన పెట్టేయండి. కానీ ఇప్పుడు నేను ఏం చేయగలుగుతాను దానికి? ఊరికే కూర్చొని దాని మీద కోపం చేసుకొని అలా దాంతో దెబ్బలాడుతూ నేను కష్టపడుతూ ఉండొచ్చు. లేకపోతే దాన్ని నేను స్వీకరించి ఏదో కొత్త మార్గం దీని నుంచి తీసుకొని ఎలా సమాధానం చేయాలనేసి సకారాత్మకంగా మనము దాని గురించి ఆలోచించవచ్చు. సో టేక్ అ పాజిటివ్ పాత్ ఈజ్ ఆల్వేస్ ఐ సే. వాట్ ఎవర్ హెస్ హ్యాపెన్, ట్రై టు సీ వాట్ లెసన్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ దెన్ యూజ్ ఇట్ ఇన్ మై లైఫ్ నెక్స్ట్. ఎవరు మనకు అబద్ధం చెప్పారో, మోసం చేస్తారో, లేకపోతే మనం అంత ఎవరికి మంచి చేసినా కానీ వాళ్ళు మాకు తప్పు చేస్తారు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి జీవితంలో. ఆ సమయంలో మనం అనుకోవాలా, సరే ఇలా చేస్తే కూడా ఇలాంటివి జరుగుతుంది, అయినా కానీ నేను మంచిదనం వదలకూడదు, నేను మంచిగానే ఉండాలి అనేసి ఆ భావం మనం పాజిటివ్‌గా పెంచుకొని పోతే చాలా వరకు మనం దాన్ని హ్యాండిల్ చేయవచ్చండి సిట్యుయేషన్స్. ఆ భావం పెంచాలంటే ఎటువంటి ప్రాక్టీస్ చేసుకోవాలి? యాజ్ సెడ్ సెల్ఫ్ కొంచెం కాంటెంప్లేషన్ అంటే కొంచెం మననం చేయాలి దాన్ని. మనం ఏదైనా జీవితంలో అనుభవిస్తే దాన్ని కూర్చొని మనం జీర్ణం చేయాలి. మనం ఈ ఫాస్ట్ పేస్ లైఫ్ లోపల అన్నీ అలా ఇలా మింగేస్తున్నామంటే తినటం లేదు, దాన్ని నవలటం లేదు. అన్ని అనుభవాలు కూడా అలా వస్తున్నాయి, అజీర్ణం అవుతున్నది. కానీ ఏది కూడా జరిగినా కొంచెం సమయం తీసుకోండి. ఈరోజు ఇది జరిగింది కదా! ఏది కాకపోయినా రాత్రి పూటలో మీరు వాపస్ వచ్చిన తర్వాత పడుకునే ముందర ఒక 5 నిమిషాలు కూర్చొని ఈరోజు ఏమేమి జరిగింది? దాని నుంచి నేనేం నేర్చుకున్నాను? ఏం తప్పులు జరిగాయి? దాని నుంచి ఏం నేర్చుకున్నాను? మంచిదేమి జరిగాయి? దాని నుంచి కృతజ్ఞత నేర్చుకున్నానా? అవి ఒక మీ డే ఎండ్ లోపల మీ అకౌంట్స్ క్లోజ్ చేయాలని చెప్తాను. వాట్ అకౌంట్ యూ హావ్ ఓపెన్ ఇన్ ద మార్నింగ్, ఎండ్ ఆఫ్ ద డే టాలీ అండ్ క్లోజ్. టాలీ అంటే ప్రశాంతంగా పడుకోవాలి. ఆ థాట్స్ అన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ రేపటి దినం మనం లేచి అదే స్టార్ట్ చేస్తే అది అలా పోతుంటుంది. అది ఎప్పుడు అది మనం తప్పించడానికి వీలుండదు. కనుక స్టార్ట్ ద డే విత్ అ సింపుల్ థాట్ దట్ ఓకే, టుడే అనదర్ డే హెస్ కమ్. ఐ మస్ట్ యూజ్ ఇట్ వెల్. వాట్ ఎవర్ హ్యాపన్స్, ఐ మస్ట్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్, లెర్న్ ఫ్రమ్ ఇట్ అండ్ ఇంప్రూవ్ ఇట్. At the end of the day, close the day. Closure to the day is very important. You open the day, but we don't close the day. Closure to the day through whatever means, little meditation, little contemplation, little self introspection, ఏదో ఒకటి ఆత్మచింతనం ద్వారా, లేకపోతే ఒక మందం ద్వారా, ధ్యానం ద్వారా ఏదైనా చేసి మనం ఆ డేని క్లోజ్ చేస్తేనే కానీ అది పెండింగ్గా ఉండి రేపటి దినం మళ్ళీ అది మనకు ప్రతాడిస్తుంది. అది కాకుండాలంటే ప్రతిరోజు ఏం నేర్చుకున్నామో అదే రోజు అది దాన్ని అనుభవించి అర్థం చేసుకొని దానివల్ల ఏదైనా మంచిదనం నేర్చుకోవాలి. జీర్ణం కావాలి. ఇప్పుడు ఈరోజు భోజనం తినేది జీర్ణం కాకపోతే రేపు పొద్దున
కష్టం మనకి ఇస్తుంది. అలాగే మా థాట్స్, మా అనుభవాలు, మా ఎక్స్పీరియన్సెస్, మా ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కూడా ఈరోజే జీర్ణం అయిపోవాలి. ఓకే. ఎమోషన్ కంట్రోల్ డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. దాంట్లో యాంగర్ మేనేజ్మెంట్, కొంతమంది అతి ప్రేమ చూపిస్తారు, కొంతమంది అతి యాంగర్ చూపిస్తారు. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అదే ఏది మనం చేసినా కూడా ఎందుకు చేస్తున్నాం అనేసి మనకు మన ద్వారా ఏది జరిగినా కూడా అందరికి మంచికి జరగాలనేసి ఆ భావం పెట్టుకోండి. ఇప్పుడు నేను కోపడతాను, టీచర్ కోపడతాడు అనుకోండి, లేదా తండ్రి కోపడతాడు. కోపం వాళ్ళది కోపం కాదు, అది ప్రేమనే. మీకు మంచి ఏదో మార్గం చూపించాలా, సరిదిద్దాలని కోపం. అది మీ మీద ఒక ద్వేషం ఉండిన వల్ల కాదు కదా. సో అలాగే కోపం కూడా ఒక కారణం ఉంటుంది, దాన్ని సరిగ్గా వాడుకోవాలంతే. సో ఎవరికైనా మంచిది చేస్తే కోపం అయినా కానీ కూడా తప్పు లేదు. కానీ ద్వేషంతో లేకపోతే మన లోపల ఉండే ఏదో ఒక జెలసీ, ఒక స్పర్ధ వల్ల కోపం చేసుకుంటే అది నెగిటివ్ యాంగర్. సో యాంగర్ కూడా 2 టైప్స్ ఉండాలి. ఒక పాజిటివ్ యాంగర్, నెగిటివ్ యాంగర్. అన్ని ఇమోషన్స్ కూడా పాజిటివ్ ఇమోషన్, నెగిటివ్ ఇమోషన్స్. పాజిటివ్ యాంగర్ విల్ ఇంప్రూవ్ థింగ్స్, నెగిటివ్ యాంగర్స్ విల్ డిస్ట్రాయ్ థింగ్స్. సో పాజిటివ్ యాంగర్ పెంచుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను యాంగర్ కంట్రోల్ చేయలేకపోతున్నాను, సరే చేయవద్దు, కానీ దాన్ని మంచి దానికోసం వాడుకో అని నేను చెప్తుంటాను. ఓకే. ఫైనలీ యంగ్స్టర్స్, ఓకే, బ్రేకప్ అయిన తర్వాత లైఫ్ లేదు నాది, ఇంకేమీ లేదు అని గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, వాళ్ళకి ఏమంటారు? నేను అదే చెప్తున్నాను కదా, ఏది మనది అది మనకి తప్పదు, ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకు వచ్చేస్తుంది. ఏది మనది కాదు, మనం ఎంత ప్రయత్నించినా కూడా మాతో అది ఉండదు. సో విధి ప్రకారం ఏది మనది అది మనకి తప్పకుండా వస్తుంది. ఐ ఆల్వేస్ సే, సమ్వేర్ ఐ రెడ్ అ కోట్, ఇట్ వాజ్ అ ప్రివిలేజ్ టు know you, it was a privilege to love you, and it is also a privilege to let you go. All was for my good అనేసి ఆ భావం పెంచుకుంటే మనం ఏదో ఒక మంచి నేర్చుకుంటాం దాంతో, అంటే కానీ తప్పేం కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.